ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ద్వితీయంలో గురువు, లాభంలో శని, దశమంలో రాహువు. మనోబలంతో మీ బాధ్యతలను మొదలు పెట్టండి. పనులు విజయవంతం అవుతాయి. సకాలంలో బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు అమలు చేయండి. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. కృషికి తగిన విధంగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కలిసొస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. సమాజానికి ఉపయోగపడే కొన్ని నిర్ణయాలు తీసుకోండి. మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో అందులో తెలివిగా వ్యవహరించి లక్ష్యాలను పూర్తి చేసుకోండి. ధర్మం కాపాడుతుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. ఏకాదశంలో ఉన్న శనిగ్రహం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. అయితే ఎంత శ్రమ చేస్తే అంత ఫలితమే వస్తుందని గమనించండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. ఆవేశానికి గురి కావద్దు. సంభాషణలో కరుకుతనము ఉండకుండా సున్నితంగా ఉండేట్టుగా చూడండి. మాటలో సౌమ్యత, స్పష్టత అవసరం. అదేవిధంగా బుద్ధి బలాన్ని ఉపయోగించి సమయస్ఫూర్తితో పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? విష్ణు దర్శనం శక్తినిస్తుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? బుధ ప్రీతిగా పెసలు దానం చేస్తే కలిసి వస్తుంది.